హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు గురువారం శుభాకాంక్షలు. ఈరోజు మనకి సాయిబాబా యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుందాము. ఈరోజు అప్డేటు: ప్రియమైన వ్యవస్థాపకులారా, మన సర్వర్లతో మేము కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఫలితంగా కొత్త ఖాతాను నమోదు చేసేటప్పుడు ధృవీకరణ ఈమెయిల్లను పంపడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రస్తుతం ఎవరు ధృవీకరణ ఈమెయిల్లను స్వీకరించడం లేదు మరియు ఈ ఆలస్యం 24-48 గంటలు లేదా 2-3 రోజులు కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు ప్రస్తుతం కొత్త ఖాతాలను నమోదు చేయకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా కంపెనీ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది మరియు సర్వర్ ప్రస్తుతం డౌన్లో ఉంది. కాబట్టి మేము మరి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రస్తుతం కొత్త ఖాతాలను నమోదు చేయకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా కంపెనీ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది మరియు సర్వర్ ప్రస్తుతం డౌన్లో ఉంది. కాబట్టి మేము మరి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు. నవీకరణ కోసం వేచి ఉండండి. ఓన్లీ ఫౌండర్స్ని మాత్రమే జాయిన్ చేయించండి. అఫిలియేట్స్ విషయం ఇంకా క్లారిటీ రాలేదు. నేను విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారంకు సంబంధించిన అనేక ఆన్లైన్ గ్రూపులు ప్లాట్ఫారంలను గమనిస్తున్నాను. వాతావరణంలో ఒక వింత ప్రశాంతత ఉంది అనిపిస్తోంది. మనం అక్కడే ఉన్నాం, ఒక కాలు లోపల, కానీ ఇంకా పూర్తి లోపలికి అడుగు పెట్టలేదు. అయినా సరే మనకు కావలసిన విధంగా ఆ స్థితిలో మాత్రం ఇంకా లేము. అందుకే నేను ఒక లోతైన శ్వాస తీసుకుంటూ ఈ ప్రశాంతత క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే ఈ నిశ్శబ్దం త్వరలోనే అనేక పోస్టుడ్ మెసేజ్లు, పిఎంలతో కూడిన అల్లకల్లోలంగా మారిపోతోంది. ఎవరికైతే ఇలా మీ ఈమెయిల్ యాక్టివ్గా ఉంది అని గ్రీన్ మెసేజ్ వస్తుందో వారి ఈమెయిల్ యాక్టివ్గా మోడ్ ఉన్నట్టు. అలాంటి వారికి వెంటనే 1 నిమిషంలోనే మెయిల్ నోటిఫికేషన్ వస్తున్నాయి. అలానే యాక్టివేషన్ మై అకౌంట్ను క్లిక్ చేస్తే లాగిన్ అడుగుతుంది. క్రెడెన్షియల్స్ పెట్టి ఓకే చేయండి. ఇమీడియట్గా లాగిన్ అవుతోంది. ఫర్గాట్ పాస్వర్డ్ను ఎవరూ ప్రయత్నించకండి ఫౌండర్స్. గత వారం నుండి ఎవరికైతే మెయిల్ నోటిఫికేషన్ రానివారు ఉన్నారో వారందరికీ వారి ఈమెయిల్కు విక్టరీ విత్ యాష్ ద్వారా మెయిల్ నోటిఫికేషన్ను మళ్ళీ మరొకసారి పంపబడుతుంది అని సమాచారం. ఓపికతో వేచి ఉండండి. వాస్తవంగా అయితే మీరు ఓఎస్ ఇచ్చిన మెయిల్ ఐడి మాత్రమే యూజ్ చేయాలి, లేదా సర్వే మోడ్ చేసినప్పుడు మార్చిన మెయిల్ ఐడితో అన్న విక్టరీ విత్ యాష్లోకి రావాలి. ఇలా కాకుండా కొత్తగా మళ్ళీ మెయిల్ క్రియేట్ చేస్తే వాళ్ళు ప్రియారిటీ మెంబర్ కారు, వాళ్ళు కస్టమర్లు అవుతారు. విక్టరీ విత్ యాష్ అన్నది ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ కోసమో కాదు, ఇది ప్రపంచ మానవాళి అందరిది. ప్రియారిటీ ప్లేస్మెంట్స్ ఉన్నది కేవలం 60+ సభ్యుల వరకే. VWA ద్వారా ఎవరైనా వారి కలలను సార్థకం చేసుకోవడానికి రావచ్చు. వాళ్ళు ఫౌండర్స్ చేసుకోవడానికి రావచ్చు. వాళ్ళు ఫౌండర్స్ అయినా లేదా అఫిలియేట్స్ అయినా లేదా ప్రజల్లో ఎవరైనా, అందరూ అర్హులు. ఓఎస్లో ప్రొఫైల్ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి మన వద్ద అలానే ఉంటే VWAలో చేరడానికి లింకును పొంది ఆ ఓఎస్ వివరాలతో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఓఎస్లో ఉన్నవి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ యాజ్ పర్ ఓఎస్ ఆర్ క్రియేటివ్ యువర్ ఓన్ కంట్రీ, మొబైల్ నెంబర్, టిక్ కోడ్ ఆఫ్ కండక్ట్, జాయిన్ నౌ. వీటితో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఓఎస్కు ఇచ్చిన మీ ఈమెయిల్ పోగొట్టుకుపోయినా, లేదా పాస్వర్డ్ మర్చిపోయినా, మీ మొబైల్ పోగొట్టుకుపోయినా, లేదా ఈ జీమెయిల్ కంపెనీ మీ ఈమెయిల్ను మీరు 2 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా వాడకపోయినా టెర్మినేట్ చేసినా భయపడాల్సిన పని లేదు. ఇదంతా ఆన్ పాస్ వ్యవస్థలో భాగం. కానీ ఇప్పుడు మనమందరం కొత్త వాహనం, కొత్త వ్యవస్థ, కొత్త దిశలోకి వెళ్తున్నాం. ఈ వ్యవస్థ అందరిది అని గమనించాలి. మీరు ఓఎస్లో ఫౌండర్ ఆర్ అఫిలియేట్ అయ్యుండొచ్చు.
పై వాటిలో ఎటువంటి సమస్య ఉన్నా నష్టం లేదు. మీరు కొత్త ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. కంగారు వద్దు, ఆందోళన వద్దు. ఇక్కడ మీరు ఫౌండర్ విషయం కంపెనీకి తెలుసు, యాష్ గారికి తెలుసు, అలానే మీకు తెలుసు. మనందరినీ విక్టరీ విత్ యాష్లోనికి రమ్మన్నారు మీకు ఇష్టమైతేనే అని ఒక సందర్భంలో అన్నారు యాష్ గారు. యాష్ గారు మరియు అతని వ్యవస్థ పట్ల గౌరవం, నమ్మకం, విధేయత ఉన్న ఎవరైనా అర్హులు. అలాగా మనం లోపలికి రిజిస్ట్రేషన్ చేసుకుని చేరుకోవాలి అంతే. నేను ఓఎస్లో ఉన్న విధంగా ఈమెయిల్ ఇవ్వలేదే, మొబైల్ నెంబర్ ఇవ్వలేదన్న సందేహం వద్దు. బయట చాలా బూటకపు సమాచారాలు విస్తరిస్తున్నాయి. వాటిని కిక్అవుట్ చేయండి. నిజంతో ఉండండి. ప్రస్తుతానికి అందరం చాలా చురుకుగా ఉన్నాం. అలానే కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంది. అది త్వరలోనే పరిష్కరించబడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఒకసారి మాత్రమే చేసుకోగలరు. రెండో ప్రయత్నం వద్దు. మెయిల్ నోటిఫికేషన్ రాలేదని సందేహం వద్దు. రిలాక్స్ అని అన్నీ వస్తాయి. సహాయ సహకారాలు అందించే వ్యవస్థాకుల మాటలు విని అర్థం చేసుకొని కలిసి ముందుకు వెళ్దాం. మన జీవితాలు ఇప్పటికే చాలా అద్భుతంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. జై విక్టరీ విత్ యాష్.